నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, దేశవ్యాప్తంగా ఉన్న మొబైల్ వినియోగదారులను తీవ్ర ఆందోళనకు గురిచేసే ఒక అత్యంత భయంకరమైన బ్రేకింగ్ న్యూస్ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన అత్యంత ప్రజాదరణ పొందిన ఉమాంగ్ యాప్ పోర్టల్లో తీవ్రమైన సాంకేతిక లోపాలు తలెత్తాయి. దీనివల్ల కోట్ల మంది భారతీయుల వ్యక్తిగత సమాచారం చాలా సులభంగా బయట వ్యక్తులకు అందుబాటులోకి వచ్చే ప్రమాదం ఏర్పడిందని పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్న వందలాది ప్రజాసేవలను ఒకే ఒక చోట చేర్చే ఉమాంగ్ పోర్టల్లో భద్రతా వైఫల్యాలు బయటపడడం ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. ఈ భద్రతా లోపాల వల్ల ఎలాంటి డేటా రిస్క్లో పడిందో తెలిస్తే ఎవరైనా సరే ముక్కును వేలేసుకోవచ్చు. భద్రతా పరిశోధకులు వెల్లడించిన వివరాల ప్రకారం ఉమాంగ్ పోర్టల్లోని లోపాల కారణంగా వందలాది సేవల పరిధిలో ఉన్న యూజర్ల డేటా పూర్తిగా బహిర్గతం. వీటిలో ముఖ్యంగా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఆర్గనైజేషన్ అంటే ఈపీఎఫ్ఓ, వినియోగదారుల యూఏఎన్ కార్డు వివరాలు కూడా ఉన్నాయి. దీంతో పాటు ఎల్పీజీ సిలిండర్ బుకింగ్ సమాచారం, అత్యంత కీలకమైన పౌరుల ఆధార్ నెంబర్లు కూడా లీక్ అయిన డేటాలో ఉన్నట్లు పరిశోధకులు గుర్తించారు. కనీసం ఒక ప్రధాన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీకి సంబంధించిన బుకింగ్ వివరాలు, ఆధార్ నెంబర్లు చాలా స్పష్టంగా కనిపించాయని వారు స్పష్టం చేశారు. ఈ డేటా లీక్ తీవ్రత ఎంత పెద్దదో ఒక చిన్న ఉదాహరణ ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఉమాంగ్ యాప్లో అత్యధికంగా ఉపయోగించే మాడ్యూల్ ఈపీఎఫ్ఓ సేవలే. గత 3 నెలల కాలంలోనే ఈ మాడ్యూల్ ద్వారా ఏకంగా 40 కోట్ల కంటే ఎక్కువ లావాదేవీలు జరిగాయి. ఈ లోపాలు బయటపడిన కొద్ది రోజులకే ఈపీఎఫ్ఓ పోర్టల్లోని ప్రధాన సేవలను నిలిపివేసి మైగ్రేషన్ ప్రక్రియను చేపట్టారు. అయినప్పటికీ ఉమాంగ్ పోర్టల్ లోపల వ్యవస్థలో అసలైన సమస్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వినియోగదారుల ఐడి వివరాలు ఎన్నో సర్వర్లలో భద్రపరిచిన చోట ఆధార్ నెంబర్లు చాలా సింపుల్ టెక్స్ట్గా, అంటే ఎటువంటి భద్రతా కోడింగ్ లేకుండా ఓపెన్గా కనిపించడం అత్యంత ప్రమాదకరమైన విషయం. ఈ లీక్పై స్పందించిన ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ సాంకేతిక లోపాలు ఉన్న విషయాన్ని అధికారికంగా అంగీకరించింది. తమ డెవలప్మెంట్ సెక్యూరిటీ బృందాలు ఈ పరిశోధన ఫలితాలను నిశితంగా పరిశీలించాయని ఒక ప్రకటనలో అయితే తెలిపింది. భద్రతకు అవసరమైన ముందస్తు చర్యలను సరిదిద్దే పనులను వెంటనే ప్రారంభించినట్లు వెల్లడించింది. అయితే ప్రభుత్వం తీసుకునే చర్యలపై స్వతంత్ర రక్షణ పరిశోధకులు పెదవి విరుస్తున్నారు. మంత్రిత్వ శాఖ చేసిన ప్రాథమిక పరిష్కారాలు వ్యవస్థను సురక్షితం చేయడానికి బదులు సమస్యను మరింత గందరగోళంలోకి నెట్టేలా ఉన్నాయని వారు బాహటంగానే విమర్శిస్తున్నారు. ఒక సాధారణ మార్పుతో ఈ భద్రతను సులభంగా దాటవేయవచ్చని, ఇది అత్యంత విచారకరమని వారు చెబుతున్నారు. మరింత ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, ఈ ఉమాంగ్ పోర్టల్ని డిజైన్ చేసిన విధానంలోనే లోపాలు ఉన్నాయని పరిశోధకులు తేల్చి చెప్పారు. దాదాపు 2400 కంటే ఎక్కువ సేవలను ఈ పోర్టల్ కలిగి ఉంది. ఇవన్నీ చాలా ఏళ్లుగా ఇలాంటి ప్రమాదకరమైన భద్రతా లోపాలతోనే నడుస్తున్నట్లు తెలుస్తోంది. సైబర్ నేరగాళ్లు ఈ లోపాలను ఉపయోగించుకొని యూజర్ల బ్యాంక్ ఖాతా వివరాలను మార్చడం, పీఎఫ్ డబ్బులను అక్రమంగా వేరే ఖాతాల్లోకి మళ్లించడం లాంటి పెద్ద మోసాలకు పాల్పడే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ఇండియాకు ఈ సమస్యలపై ముందే అలర్ట్స్ పంపినట్టు సమాచారం. దేశంలోని కోట్ల మంది పౌరుల వ్యక్తిగత ఆర్థిక భద్రతకు సంబంధించిన వ్యవహారంలో ప్రభుత్వం మరింత పటిష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాల్వ్ ఫర్ టుడే. దిస్ ఇస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ ఫర్ సాక్షి ఎక్స్క్లూజివ్.